ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వృషభ రాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క కృతికా నక్షత్రం ఒక పాదం, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నం వారికి కొంచెం మనోచాంచల్యం ఏర్పడుతుంది. అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, మీ కోప స్వభావం, దూకుడు స్వభావం చేత కొంత మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆరాధనలో లక్ష్మీదేవి, శుక్రునికి లక్ష్మీదేవి అధిదేవత కాబట్టి ఆమె పూజలు కూడా శుక్రవారం రోజు సాయం సంధ్య వేళ అంటే సూర్యోదయానంతరం 6:30-7 ప్రాంతంలో చక్కగా సువాసన పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించి బియ్యపరమాన్నం పాయసం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ యొక్క అష్టోత్తరం చదువుకున్నట్లయితే ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు అవన్నీ తీరదు. మీకు 2వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు, మీడియంగా నడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా మటుకు మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకంటూ ఒక వ్యాపకం పెట్టుకోవాలి, ఇంకొకటి ఏదైనా చేతనైతే చేసుకోవాలి. బిజినెస్ అనుకునే వారికి, ఉద్యోగం అనుకునే వారికి కూడా మధ్య మధ్యలో ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే అష్టమ లాభాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసి ఉన్నారు శుక్రుడు, మీ రాశాధిపతి, షష్టాధిపతి. ఇంట్లో కొంచెం హెల్త్ బాగోలేకపోవడం, మీకు స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే కొంచెం డ్రై అయిపోవడం బాడీ, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడపాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని తప్పించుకోవాలంటే చెప్పే ముద్రను ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా మీకు బాడీలో ఆక్సిజన్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం రోగం వస్తూ రాకుండా, ఆ చక్రాలలో ఏ చక్రానికి ఆక్సిజన్ వెళ్తుందో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలన్నీ కూడాను మీ జీవితంలో మీకు మంచి పూలబాటను వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలలో మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తాయి. అలాగే కొంచెం పెళ్ళి కాని వారికి కొంచెం వివాహ సంబంధమైనటువంటి విషయాలు మధ్య మధ్యలో డిస్టర్బ్ గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకున్నట్లయితే శ్రేయసౌఖ్యం బాగుంటుంది. అలాగే ఈ యొక్క శని ప్రభావం ఉంది కాబట్టి మీరు రాసిపోయిన లేట్ అయినప్పటికీ 3వ ఇంటి వీక్షణ కాబట్టి నిదానంలో ప్రధానం అన్నట్టుగా జీవిత భాగస్వామి ఆగమనంతో మీ జీవితంలో నూతన ఉత్సాహం నెలకొంటుంది, ఆదాయం పెరుగుతుంది, వారి రాకతోటి ఆనందం చేకూరుతుంది. ఉద్యోగంలో మంచి స్టెప్ కష్టపడి తీసుకుంటారు, చక్కగా జీవితం ముందుకెళ్తుంది. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి 4వ ఇంట్లో కేతు యోగించినప్పటికి కూడాను వచ్చే ఆరోగ్యం విషయమైనా, హెల్త్ అయినా, వెల్త్ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కొద్ది రోజులు పాజిటివ్గా ఉంటాయి, కొద్ది రోజులు నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. అలాగే వినాయకుడిని గరికతో పూజించినట్లయితే కేతు దోషం నివారించే అవకాశాలు చాలా వరకు స్పష్టంగా ఉన్నాయి. గాయత్రి మంత్ర ప్రాణాయామంతో మీరు ఈ యొక్క కమల ముద్రని ఇలా పాటించినట్లయితే చక్కగా కమలంలో కూర్చున్నటువంటి గాయత్రి మాతకి ఎలాంటి ఆనందం కలుగుతుందో ఆనందం ద్వారా ఆమె ఇచ్చే వరాలు కూడా అంతే ఆనందాన్ని మనకిస్తాయి. ఈ కమలం ముద్ర ఇలా పెట్టేసి
అమ్మవారి నా ఖమ్మంలో కూర్చున్నట్లుగా ఊహించుకొని మీరు చేయవలసిన ప్రాణాయామం చేసి ఈ యొక్క ఏకనాడి ప్రాణాయామం చేయాలి. సూర్యనాడి ప్రాణాయామం చేసినట్లయితే అంటే కుడి నాసికతో శ్వాస తీసుకొని కుడి నాసికతో శ్వాసను విసర్జించినట్లయితే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. స్వస్తి.